UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. గురువుగారు శ్రీచక్రం పూజా విశేషాలు అసలు ఎంత చక్కగా వివరించారంటే ప్రతి ఒక్కళ్ళు ఆచరించి తీరాలి అన్నట్టుగానే చెప్పారు. అయితే ఇందులో ఒక సందేహం ఏమిటంటే మనం పూజ చేసేటప్పుడు కంపల్సరీ నైవేద్యం పెడతాం. ఎలాంటి నైవేద్యాలు పెడితే మంచి శుభ ఫలితాలు, నైవేద్యం అంటేనే శుభ ఫలితం కలగటానికే పెడతాం అనుకోండి, అసలు ఎలాంటి పెట్టాలి? ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించి పూలు ఎలాంటివి సమర్పించాలి? ఈ విషయాల గురించి చెప్పండి. మీకు ఆ శ్రీచక్రార్చనలో లలితాదేవి ప్రధానంగా నేను మీకు క్రితం వీడియోలో ఏం చెప్పానంటే, అమ్మవారికి ప్రీతిగా గుడాన్న ప్రీత మానస, గుడాన్నం మీద ఆమెకు మనసు కలిగి ఉంటుందని లలితా శాస్త్రంలో ఉంది. సో దాంట్లోనే హరిద్రాన్నయిక మానస, హరిద్రాన్నయిక రసిక, దద్యన్నాసక్త మానస అని ఉంటుంది. చక్కగా అవన్నీ కూడా పెట్టచ్చు. అయితే ఇక్కడ పువ్వుల గురించి మీరు ప్రస్తావించారు, ఆ వీడియో లెంగ్త్ గురించి కూడా నేను అందుకని కొద్దిగా చెప్తూ వచ్చాను. అయితే ఇప్పుడు మీకు ఇక్కడ మొట్టమొదటగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉన్నారు. ఇప్పుడు మీరు దేవి నవావరణార్చనలో కూడా మొట్టమొదట అమ్మవారి యొక్క శ్రీచక్ర నవావరణార్చనలు ఎలా ఉంటుందో అంటే, అమృతాంబోధి నిలయాయ నమః అంటే సముద్రం, పాల సముద్రం, అమృతంతో కూడినటువంటి సముద్రంలో రత్నద్వీపాలు అంటే రత్నద్వీపం ఉంటుంది. అమ్మవారు అంటే మీకు మణిద్వీప వర్ణన అనేటువంటి దాంట్లో మొదట దీంట్లోంచి తీసుకొని చెప్పింది. రత్నద్వీపాయ నమః, నానా వృక్ష మహోద్యానాయ నమః, అనేక వృక్షాలతో సమున్నతమైనటువంటి ఉద్యానవనం ఉంటుంది. నానా వృక్ష మహోద్యాన, అందులో సంతాన వృక్ష వాటికాయ నమః, మొట్టమొదట చెప్పింది సంతాన వృక్ష వాటికాయ నమః. సో సంతాన వృక్ష వాటిక అంటే అక్కడ సంతానమును కలిగించేటువంటి వృక్షాలు అనేక ఉన్నాయి అని. కానీ ఇక్కడ ఏమిటంటే ఈ పూజ దగ్గరికి వచ్చేటప్పటికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి పూజ మొదలయ్యేటప్పుడు ఖచ్చితంగా మీ ఇంట్లో పిల్లలు, వివాహం కాని పిల్లలు, చదువుకుంటున్న పిల్లలు లేదా ఉద్యోగం చేస్తున్న పిల్లలు ఉంటే వారిని చక్కగా స్నానం చేయించి ఈ సుబ్రహ్మణ్యేశ్వర పూజ దగ్గర అయినా వాళ్ళని కూర్చోబెట్టడం ద్వారా చాలా మంచి ఫలితం వస్తుంది. కూర్చోబెట్టి తీరాలని కాదు, వారికి మంచి శుభాలు కలిగిస్తుంది. ఆ సమయంలో సంతాన వృక్షం తర్వాత మందార వాటిక అని ఉంటుంది. మందారం అని అంటే మందార పూలు, చక్కటి ఎర్ర మందార పూలు తీసుకుంటే ఆ పిల్లలకి మీకు రుణం పెరుగుతుంది, బాండింగ్. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటే కుజుడు, కుజుడు అంటే రుణం, రక్తం. సో మీకు వాళ్ళతో ఉన్నటువంటి అపోహలు అంటే ఇప్పుడు మా కోడలు నా మాట ఏందండి, మా కోడలకి కొంచెం గర్విష్టండి అని చెప్పేవాడు కొంతమంది నా దగ్గరికి వస్తారు. సో కొంతమంది నా కూతురు అసలు నా మాట ఏందో, మా అల్లుడి మాట అని చెప్పేవాడు కూడా వస్తారు. సో మా కొడుకు నా మాట వింటలేదు, భార్య మాట వింటాడని చెప్తారు. ఇవన్నీ ఎందుకు రావాలి అంటే, ఇటువంటి పూజల్లో మీరు వాళ్ళని కూర్చోబెట్టి చక్కగా ఇటువంటి పూజ చేయిస్తే అటువంటి నెగిటివ్ వైబ్రేషన్స్ వెళ్ళిపోతాయని నేను నమ్ముతాను. సో వాళ్ళ చేత ఈ మందార పూలు ఇచ్చి చక్కగా ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజ చేసేటప్పుడు ఆ శ్రీచక్రానికి చక్కగా ఆ 6 వృత్తాలు, 6 చక్రాలు ఉంటాయి. చక్కగా 6 షట్చతురాలు, 4 చతురాలు ఉంటాయి. 6 చతురాలకు సంబంధించి పూలు కనుక మందార పువ్వులు చక్కగా పెట్టి పూజ చేయిస్తుంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి. షట్చతురం అయిపోయింది. శ్రీ వృత్రత్రయం, లక్ష్మీదేవి వచ్చింది, లక్ష్మీదేవి వచ్చింది, సరస్వతీదేవి వచ్చింది, పార్వతి వచ్చింది. ముగ్గురికి ఇష్టమైనటువంటిది ఏమిటంటే తామర పువ్వు. సో ఒక తామర పువ్వు చక్కగా తీసి మీరు పిల్లల చేత పెట్టి మీరైనా పెట్టచ్చు. ఒకవేళ తామర పువ్వు దొరకకపోతే గురువు గారు, తామర పువ్వులు దొరకనప్పుడు ఖచ్చితంగా మీకు తామర గింజలు ఉంటాయమ్మా. చక్కగా తామర గింజలు ఉంటాయి, ఇదే కలర్ లో ఉంటాయి. తామర తూడుల్లోంచి వస్తాయి గింజలు, తామర గింజలు. సో ఆ తామర గింజలతో మాలలు కూడా అమ్ముతుంటారు. చక్కగా ఆ మాల చక్కగా తీసి అక్కడ వేసేయచ్చు. సో తామర పువ్వు బజార్లో దొరకకుండా ఉండే క్వశ్చనే ఉండదు. అందులో శ్రావణ మాసంలో బాగా దొరక, కాకపోతే ఖరీదు వాళ్ళు ఇదే సమయం అని వారు కూడా కొంచెం రేట్ ఎక్కువ పెడతారు. సరే, వాట్ ఎవర్స్ మేబీ. ఆ తామర పువ్వులు చక్కగా ఒక్క పువ్వు అయినా సరే అక్కడ పెట్టచ్చు. శ్రీవృత్రత అయిన తర్వాత షోడశీదళం అని వచ్చింది కదా, ఇక్కడ బిల్వపత్రాలే వేయాలి. లక్ష్మీకి 8 నివాస స్థానాలు ఉన్నాయి. సో గణపతి ముఖంలో అంటే ఏనుగు ముఖంలో లక్ష్మీదేవి ఉంటుంది, గోవు యొక్క పృష్ఠంలో లక్ష్మీదేవి ఉంటుంది, సువాసిని ముఖంలో ఉంటుంది. ఒక ముత్తైదు మీ ఆడబడుచుని పిలుచుకోండి చక్కగా, లేదా మీ అత్తగారిని పిలిచి పక్కన కూర్చోబెట్టుకోండి, ఆవిడ రూపంలో లక్ష్మీదేవి ఉంటుంది. సో బిల్వపత్రంలో లక్ష్మీదేవి ఉంది, పాలల్లో ఉంది, పెరుగులో ఉంది, ఉప్పులో ఉంటుంది లక్ష్మీదేవి. సో ఈ పదార్థాలు అక్కడ పెట్టుకొని ముఖ్యంగా ఇవన్నీ ఇవ్వలేదు, బిల్వపత్రాలు తీసుకొని పూజ చేస్తే చాలు. సో బిల్వము ఈశ్వర ప్రీతి కాబట్టి తెలియకుండా మీరు ఈశ్వరానుగ్రహం పొందుతున్నారు.
బిల్వం శివుడికి వేసి అత్యంత అంటే ప్రీతికరమైనది. శ్రీచక్రం మీద మీరు మందార పూలు తామర పూలు వేశారు ఇప్పటికి, తర్వాత బిల్వపత్రం. బిల్వపత్రం వేశారు. అంటే మీరు షోడశీదళం అయిపోయింది, అష్టదళం వచ్చింది, మళ్ళీ అక్కడ తామర పూలే ఉన్నాయి. ఉమ్, మణుకోణం సప్త మనువులు వచ్చారు. సప్త మనువులు వచ్చినప్పుడు ఏం చేయాలంటే మనువుకి ప్రధానం గణపతి. సో గరిక, చక్కటి లేత గరిక తెచ్చుకొని అక్కడ గరికతో పూజ చేస్తే వినాయకుడు ప్రసన్నం అవుతాడు. ఓకే. సో గణపతి మొదట గరిక పెట్టారు, మళ్ళీ అక్కడ గరిక వేశారు. సో మనువుకి కూడా చక్కగా గరిక పూజ చేయొచ్చు. గరికతో దూర్వా అంటారు దాన్ని, ఆ దూర్వాని వేసి పూజ చేయొచ్చు. మణుకోణ బహిర్దశాంతర్దశార అన్న దగ్గర మీరు ఏం చేయాలంటే, బహిర్దశ అంటే మీ యొక్క శరీరం ఆత్మ, అంటే మీ మనస్సు మీ శరీరమే. సో మనస ఆత్మ ప్రదక్షిణ నమస్కారం చేసి మీకు సుగంధభరితమైనటువంటి పుష్పాలు, మల్లెపూలు, జాజి పూలు, నందివర్ధనం, గరుడవర్ధనం, కస్తూరి, చక్కగా గన్నేరు పూలు ఎర్రటి ఉంటాయి కస్తూరి, ఈ పువ్వులు, మరువము, ఇటువంటివి పత్రి, చక్కగా వాసన కలిగినటువంటి పత్రిని ఆ అమ్మవారికి సమర్పించవచ్చు. మనకు అంతర్దశ బహిర్దశాంతర్దశార వసుకోణము అన్నాడు. ఇక్కడ వసుకోణం అనే దగ్గర 8 దిక్కులు వస్తాయి. సో ఇంద్ర ప్రీతిగా నుంచి మొదలు పెడితే ఈశాన్య ప్రీతిగా 8 రకాల ఫలములు మీరు ఏ పండైనా తెచ్చుకోండి. జాతీయ ఫలములు ఉండాలి, అవి అంటే జాతికి సంబంధించినటువంటి మంచి ఉత్తమ ఫలాలు. ఏమిటది? 8 ఫలాలు ఉత్తమ ఫలాలుగా చెప్పబడినవి. రంభాఫలం అంటే అరటిపండు, దాన్ని కదలి అంటారు. సౌదామిని అంటే ద్రాక్ష, కాశ్మీరం అమృత ఫలం అంటే యాపిల్, రసఫలం అంటే నారింజ లాంటి, జంబీరం అని కూడా అంటారు రసఫలం. జంబు అంటే నేరేడు పండ్లు, జంబూ ఫలం. కపిత్తము అంటే వెలగపండు. సో మీకు వెలగపండు దొరకనప్పుడు వెలగపండు గుజ్జుని ఇది వరకు రోజుల్లో బెల్లంతో కలిపి చక్కగా ఇంట్లో భద్రపరుచుకునేవాడు. ఇప్పుడు లేదు కాబట్టి మీకు వెలగపండు దొరకలేదు. వెలగపండుకు ప్రత్యామ్నాయంగా మధుర కంటక ఫలం అంటారు, అంటే పైనాపిల్ చక్కగా పెట్టవచ్చు, మధుర కంటకం అంటారు. తర్వాత మాతులుంగం అంటారు, మాధీ ఫలం, అది దొరకదు. సో కాబట్టి మీరు అక్కడ చక్కగా మీరు ఇంకొక ఫలాన్ని పెట్టవచ్చు. ఈ ఫలములు ఉత్తమ ఫలాల కింద చెప్పబడ్డాయి. మీకు దాంట్లో దాడిమి ఫలం అసలు ప్రధానంగా మర్చిపోయాను. దాడిమి ఫలం అంటే దానిమ్మ చాలా విశేషం అమ్మవారికి. దాడిమి పత్ర పూజ అన్న, దాడిమి ఫలం అన్న అమ్మవారికి చాలా ప్రీతి. సో దాడిమి ఫలం, ఇవి అమ్మవారికి మీరు 8 ఫలాలు ఏ ఒకటి. ముందు ఉత్తమంగా చెప్పబడినటువంటి జంబు అంటే నేరేడు పండు, దాడిమి అంటే దానిమ్మ పండు, రంభాఫలం అంటే అరటిపండు, తర్వాత వచ్చేసి కాశ్మీర్ అమృతఫలం అంటే యాపిల్స్ లాంటివి. దాని తర్వాత వచ్చేసి ఈ రసఫలం అంటే జంబూ రసఫలం, జంబీర రసఫలం అంటే ఆమె బత్తాయి లాంటివి పెట్టి, ఆ తర్వాత మీరు 3 ఫలాలు మీరు మధుర కంటకం పెట్టుకోవచ్చు, ఆ పైనాపిల్, తర్వాత మీకు ఏదో కలిగినవి. ఈ 8 ఫలాలు అక్కడ నివేదించి మీరు అంటే అమ్మవారికి ప్రేరణ చేసి మీరు తీసుకునేది ప్రథమం సాధయితే ప్రసాద కదా, భగవంతుడికి మొదట సాధంగా ఇచ్చి మీరు తింటారు మీ కుటుంబ సభ్యులు. సో కాబట్టి అది అక్కడ తిని. సౌదామిని ఫలం ప్రధానంగా మర్చిపోయాను, ద్రాక్ష. అందులో కాలం అంటే నలుపు, హరిత సౌదామిని అంటే పచ్చని ఆకుపచ్చని ద్రాక్ష. సో ఇవి మీరు భగవంతుడికి నివేదించి, ఆ తర్వాత లలితాదేవి ప్రీతిగా దాడిమి ఫలమే ఆమెకు విశేషం. సో కాబట్టి ఈ త్రికోణంలో మళ్ళీ అమ్మవారికి మరల మీరు చేసే పూజలు బిల్వపత్రంతో పాటు దాడిమి పత్ర పూజ కూడా అమ్మవారికి చాలా విశేషం. సో ఈ పత్రాలు పుష్పాలు మీరు వేసేది ప్రధానంగా చూసినప్పుడు అక్కడ మీకు కనపడుతున్నది ఏంటంటే మందార పువ్వులు, తామర పువ్వులు, గరిక, బిల్వపత్రం, దాడిమి పత్రం. వీటితో పూజ చేసి చక్కగా మీరు అమ్మవారి యొక్క అనుగ్రహం పొందొచ్చు. నేను దేవీ నవరాత్రుల్లో చక్కగా శ్రీచక్రావరణార్చన చేస్తాం. ఆవరణార్చనలో ఈ ఇంకా చక్కగా కొన్ని ఉన్నాయి, అవన్నీ తెచ్చుకొని చక్కగా అమ్మవారికి పూజ చేస్తుంటాం. మీకు సులభంగా అందరూ చేసుకునే పద్ధతుల్లో చెప్పాను. వ్యావహారికం, పౌరాణికం అని 2 ఉంటాయి.
శాస్త్రీయంగా సౌత ప్రకారం చేసే పూజలు కొన్ని ఉంటాయి, పౌరాణికంగా చేసుకునే పద్ధతులు ఉంటాయి. సత్యనారాయణ వ్రతం కూడా విధి విధానంగా 2 రకాలు ఉంటాయి, పౌరాణికముగాను వేదోక్తంగాను. వేదోక్తమైనటువంటి విధానాల్లో పురాణంలో ఎట్లా అంటే, వేదోక్తం అంటే బ్రాహ్మణులు ఉన్నారనుకోండి, వీళ్ళు సాంస్క్రిట్ పండితులు, వీరి కథను వివరించి చెప్పక్కర్లే. ఏకదా నైమిషారణ్య ఋషయ సౌనకాదయ ప్రపచ్చురానతం సర్వే సూత పౌరాణికుంకులు వ్యాసేన ఏకదా నైమిషారణ్య ఋషయ సౌనకాదయ ప్రపచ్చురానతం సర్వే సూత పౌరాణికుంకలు వ్రతేన తపసా కిం వా ప్రాప్యతే వాంఛితం పరం తత్సర్వం శ్రోతుమిచ్చామ కథయస్వమామని ఇలా చదువుకుంటూ వెళ్ళిపోతుంటాం. అదే సాంస్క్రిట్ పాపం తెలియనటువంటి వారికి అప్పుడు ఒకానొక సమయంలో నైమిషారణ్యంలో సౌనకాది మహర్షులు కూడి ఉండగా, సౌనకాది మహర్షులు సూత మహాముని అడిగారు, సూత మహాముని వారిని ఉద్దేశించి చెప్పాడని మొదలుపెట్టి కథ చెప్తాం సత్యనారాయణతో. సో పురాణోక్తంగా మీకు చేసుకునే పూజని నేను ఇప్పుడు వారికి సుఖంగా 100కి 110% రిజల్ట్స్ ఇచ్చేటువంటి విధానంలో ఆ పూజా విధానం. ఓకే, చాలా చక్కగా వివరించారు.